అరే గీ పోరెవర్రా మస్తున్నా చీర కట్టుకొని కొత్త వచ్చిందా మస్తు స్విమ్మింగ్ పూల్ ఉన్నది. అరే స్విమ్మింగ్ పూల్ అన్నా బ్యూటిఫుల్. నేనేమన్నారా స్విమ్మింగ్ పూల్ అన్నా, నువ్వేమన్నావురా బ్యూటిఫుల్ అన్నా. రెండిట్ల పూల్ ఉంది కదరా. నేను కూడా హీరో అయిదాం అనుకున్నాను రా. అరే నీకేనా నాకు ఇట్లా పోయి గట్లా అంటే హీరో అయిపోతావు. నేను అనుకుంటానున్నా ఇగో ఇట్లా పోతే స్టైల్ గా నడవ, స్టైల్ గా నడవా. ఒక్కసారి షర్టు పైకి లేపన్నా. ఎట్లారా ఇట్లానా? ఇప్పుడు ఎట్లున్నావు తెలుసా? ఎట్లారా? చిన్న పిల్లగాడు దొడ్లోకి పోయి వచ్చి అమ్మా కడిగే అంత ఉద్యోగం సద్యోగం లేనని మీద ప్రేమ ఉంటదా? దున్నపోతు దున్ని సావాలి, మోడన్న తర్వాత ఉద్యోగం చేసి సావాలి. అరే సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు నన్ను దేవుళ్ళ లెక్క చూశారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, ఉద్యోగం పోయింది, కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. ఈ ఆడలకు మొగాలు ఏటీఎం మిషన్లు అండి. మరి మీ మగాళ్ళకు మా ఆడలు పిల్లలుగానే మిషన్లా? సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు బాగా దాగి రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు నెలకు ₹1,00,000 శాలరీ అంటే, అరే భూమిలో ఉన్నప్పుడు బిల్డప్ లియకురా, భూమిలో కలిసిపోతామంటే ఇన్నావారా జ్ఞానేశ్వర్? జబర్దస్త్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి బై ఎలక్షన్స్ లో మా ఊరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నమాట నాకు. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే అంత ముందు ఎమ్మెల్యే ఏమైపోయాడు? అదే మనం చేసిన సిసింద్రీ స్కిట్ ప్లాస్మా టీవీ 52 ఇంచెస్ దగ్గర చూసి గుంటాకి చచ్చిపోయాడు. ఇక ప్రకాశన్న గురించి చెప్పాలి. ఒక ఆవు దాని పాలకు తాగదు, ఒక చెట్టు దాని కాయ తినదు. ఒక ప్రకాశన్న ఆయన ప్రచారం ఆయన చేసుకోలేడు, అందుకే మమ్మల్ని పిలిచాడు. ముఖ్యంగా చెప్పాలంటే మన తిరుపతి ప్రకాష్ అన్న గారు ఈయన మామూలు వ్యక్తి కాదు. మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. మేమందరం అవకాశం కోసం టీం లీడర్ల దగ్గర తిరుగుతుంటే బుర్రున్నాడు ఎవడు మిమ్మల్ని టీంలో పెట్టుకోడు అని అన్నారు. కానీ మా తిరుపతి ప్రకాష్ గారు మమ్మల్ని పెట్టుకొని ఆయన లేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగవేస్తున్నా? చదువుకో నువ్వే. అబ్బడి అబ్బా ఏ బాగా జరుగుతుంది పనులు. అమ్మో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నారు, ఈ క్రీడలు బాగున్నాయి, అంత బాగానే ఉంది. ఏం చదివారా? నాకేమొచ్చు, నా చదువు వచ్చేటి. ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారు సార్? అన్ని పెట్టలేము అక్కడ. ఇది శివాలయం ఇది ఉంది కదా, అవును, అలా స్ట్రైట్కి వెళ్ళి ఓకే అడ్రస్ కొంచెం చెప్పారు కదా, కొంచెం చెప్పి